అసలు కేసులు పెట్టవలసి వస్తే ఇవాళ మీ సంగతి చెప్పాలి, మీ మీద పెట్టాలి కేసులు. ఎందుకు? ఎస్ఎల్బీసీ కుప్పగూలినందుక, అదేవిధంగా సుంకిశాల ప్రాజెక్టు కుప్పగూలినందుక, వట్టెం పంప్ హౌస్ మునగొట్టినందుక, పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకపోయినందుకు మీ మీద కదా పెట్టాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే కొరడాలతో ఎవరిని కొట్టాలనో చెప్పాలి రేవంత్ రెడ్డి, ఎవరిని ఉరి తీయాలనో చెప్పాలి రేవంత్ రెడ్డి. ఎందుకంటే వట్టెం పంప్ హౌస్ మునగొట్టింది ఎవరు, సుంకిశాల గులగొట్టింది ఎవరు, పెద్దవాగు కొట్టుకపోవడానికి కారణం ఎవరు, మరి ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలడానికి కారణం ఎవరో ఇవాళ సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ మీరు చేస్తున్నది ఏంది? కక్ష రాజకీయాలు. నిజంగా ఏం చేయాలి? నేను అసెంబ్లీలో కూడా చెప్పాను, కాళేశ్వరంలో అన్నీ ఇంటాక్ట్ ఉన్నాయి. కాళేశ్వరంలో 3 బ్యారేజీలు, 19 సబ్స్టేషన్లు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజులు, 203 కిలోమీటర్ల టనలు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్, అన్నీ బాగున్నాయి కదా. కూలిందల్లా ఒక పిల్లర్ గుంగితే పక్కన 2-3 దెబ్బతిన్నాయి. దానికి అందులో కాళేశ్వరంలో ఉన్నాయి 228 పియర్స్. ఆ బ్యారేజీల్లో 3 పియర్లను, మేడిగడ్డను 3 పియర్లు 300-400 కోట్లు పెడితే అయిపోయే ముచ్చట. దానికి 1,00,000 కోట్లు పోయినాయని, 1,00,000 కోట్లు అసలు ఖర్చు అయిందే 93,000 కోట్లు. ఇక వీళ్ళు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటారు. కాళేశ్వరం మీద ఖర్చు అయింది 93,000 అయితే 1,00,000 కోట్ల అవినీతి జరుగుతా? అందులో 15 రిజర్వాయర్లు బాగున్నాయి, 21 పంప్ హౌజులు బాగున్నాయి, 19 సబ్స్టేషన్లు బాగున్నాయి, టనళ్ళు బాగున్నాయి, గ్రావిటీ కెనాళ్ళు బాగున్నాయి. ఈ నిమిషానికి కూడా పంటలు పండుతున్నాయి కదా. మల్లన్న సాగర్ కింద పంట పండుతుంది, రంగనాయక సాగర్ కింద పండుతుంది. మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, సిద్దిపేట జిల్లా, యాదాద్రి జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, మరి అదేవిధంగా సిరిసిల్ల జిల్లా, ఇవాళ ఇన్ని జిల్లాలకు త్రాగునీరు, సాగునీరు, పరిశ్రమలకు నీరు అందించిన కాళేశ్వరాన్ని ఇవాళ మీరు ఏ రకంగానైనా బురద జల్లాలని ప్రయత్నం చేస్తున్నారు. బట్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని కుట్రలు చేసినా, కేసీఆర్ ఇమేజ్ దెబ్బతీయడం కోసం మీరు ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరు.